మళ్ళా కొత్త కొత్త పంచాదులు అవుతున్నాయి. ఓ దిక్కు రాష్ట్ర గీతాన్ని కీరవాణితోటి ఎందుకు వాడిస్తుర్రు అనే పంచాది నడుస్తుంటే ఆంధ్రోళనే హక్కున పెట్టి తెలంగాణోళ్ళకు పక్కకు పెడుతుర్రు అధికార పార్టీలని తెలంగాణ ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఇట్లా సీనియర్ తెలంగాణ ఉద్యమకారులకు అధికార పార్టీలకు అస్సలకే పడతలేదు. నిన్న ఓ పాట ఆవిష్కరణ కార్యమైతే ఆడికి సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి సారు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సార్లు పోయిర్రు. ఇక ఆడ మహేష్ గౌడ్ అన్న మాట్లాడుతుంటే పాశం సార్కు ఏడలేని కోపం వచ్చింది. తెలంగాణ ద్రోహులను పక్కకు పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు ఎట్లా చేస్తారు, తెలంగాణ ఐక్యవేదిక తరపున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం అనుకుంటా పిలుపునిచ్చిండు పాశం యాదగిరి సారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతుంటే ఆయన మైక్ గుంజుకొని స్పీచ్ బంద్ చేయమని లొలి చేసిండు. మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గద్దరు ఎక్కడ ఉన్నారు, మేము ఐక్య కార్యాచరణ ఎంత పెద్ద పరాలు చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది. రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుతామంటే ఆంధ్ర మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకునే ఉంటాం, లూటీ చేసే లాఠీ లేపుతాం. మేము 2వ తారీఖు నాడు జరిగే మేము బాయ్కాట్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాము, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. ఉత్సవాల్లో తెలంగాణలకు జాగేడున్నది, అంత అక్కడలోనే నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నారు. ఉద్యమం అనగదొక్కాలని చూసిన వాళ్ళనే అందలం ఎక్కిస్తున్నారు. తెలంగాణలో కళాకారులు కరవైనట్టు వేరే టోలకు రాష్ట్ర గీతాన్ని అప్పచెప్పిర్రు అని ఉన్నాయి లేని అన్ని చదువుకొని పంచాది పెట్టుకుర్రు. రేపు చంద్రబాబు గెలిస్తే మళ్ళీ తెలంగాణను ఆంధ్ర కలుపుతారేమో అని భయం అవుతుంది వీళ్ళని చూస్తుంటే అని మండిపడ్డాడు. మరి పంచాది రేపు ఏం దాకపోతుందో, ఇంకెన్ని కోట్లాటలైతాయో చూడాలి. మున్పు ఆర్టీసీ బస్సులల్లా కండక్టర్ కు సరిపడా చిల్లర ఇచ్చి సహకరించండి. వికలాంగులు, మహిళలు, గర్భిణీలు ఎవరికి కేటాయించిన సీట్లల్లా ఆలనే కూసోనిద్దాం అనే బోర్డులు కానొచ్చేటి. కానీ గీ ఫ్రీ బస్సులు చేయంగా గీ బోర్డులు పెట్టుకుంటుర్రు. పాపం ఎంత పరిస్థితి వచ్చే చూడుర్రి. బోర్డు నోపారి సక్కగా చూడుర్రి. డ్యూటీలున్న బస్సు సిబ్బంది మీద దాడి చేయకండి, గట్ల చేస్తే శిక్ష జరిమానా ఇస్తామని రాసి అందరికి కానొచ్చేటట్టు పెట్టిర్రు. మొన్నటిదాకా చిల్లర గురించి, సీట్ల గురించి ఉండే బోర్డులు ఇప్పుడు మమ్మల్ని ఒట్టకుర్రి అని పెట్టుకోవాల్సి వచ్చింది. ఏమంట మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు పెట్టిర్రో కథం. ఆడోళ్ళంతా ఫ్రీ జర్నీని ఎంజాయ్ చేసుడే గాక ఆడపుల్లులై షీటికి మాటికి డ్రైవర్లతోని కండక్టర్లతోని ఖాయం పెట్టుకుంటుర్రు. పలానా తాన స్టాప్ లేకున్నా సరే ఓ 10 మంది కూడి కదులుతున్న బస్సు నాపేదాకా తలకాయ తింటుర్రు. గిట్ల పద్ధతి కాదమ్మా. స్టాప్ లేదంటే కూడా అట్లెట్లయితది? ఎంత ఫ్రీ బస్సు పెడితే మీ ఇష్టమా? టికెట్ ఉన్నప్పుడు కొనుక్కోలేమా? ఆడోళ్ళని చూస్తే షీదించుకుంటుర్రు అనుకుంటా లొల్లిలకు దిగుతుర్రు. సీట్ల కోసం 2 జుట్లకు నడుమ జగడం ముదిరితే ఆపుతందుకు నడుమిట్లకు పోయిన కండక్టర్ జుట్టు పట్టి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. మొగోళ్ల సీట్లలో కూడా ఈళ్ళే కూర్చొని ఆర్టీసీ బస్సులు అంటేనే ఆడోళ్ల రాజ్యం అన్న తీరు మార్చేసిర్రు. అటు సర్కారు ఇటు పబ్లిక్ ఎవ్వరు మా బాధ గాంతలేరని ఆలే బోర్డు రాసి గిట్ల బతిలాడుకుంటుర్రిగా. ఇది వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పెట్టేసరికి ఒక్కొక్కరు ఒక్కో తీరిగే క్రియవట్టే. ఇక ప్రతిపక్షంకైతే దొరికిందే ఛాన్సు. చేతులు నోయంగా షేర్లు చేసి ఇది కదా మార్పు అంటే ఎవరు తీసుకున్న నూతిలా వాళ్ళే పడ్డరు అనుకుంటా తిట్టి వస్తుర్రు. ఆఖరికి ఆర్టీసోళ్ళు ఆల బస్సులనే మమ్మల్ని ఒట్టకుర్రు అనుకుంటా రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తారు ఇక గట్ల తయారైతుంది దునియా అని గుల్గా పట్టిర్రు. అప్పుడో ఇప్పుడో అయినా ఆర్టీసీ బస్సులో పోయే కామన్ పబ్లిక్.